ఈ లాస్ట్ ప్లేస్ మన వల్ల అవ్వదు, కానీ ఈ కాటేరమ్మ కొడుకుల్ని ఉప్పల్లో కొడితే మనం థర్డ్ ప్లేస్ కి జంప్ అవ్వచ్చు. ఎంత మిత్రద్రోహం చేశారు, ఆ గ్రౌండ్ లో మాకే యాయా చేస్తారా? అర్సకురా కాటేరమ్మ కొడక, ఇంకెక్కడ కాటేరమ్మరా? టేబుల్ లో మాకన్నా పైకి వెళ్దామని చెప్పి ఎంత వెన్నుపోటు పొడుస్తారా? రే నువ్వేదో బాహుబలిలో బిల్డప్ ఇవ్వకో. బాహుబలి కాకపోతే గెలుస్తారా? గెలవండి హిట్ అయితే. ముంబై ఇండియన్స్ ఫేర్ ప్లే అవార్డు కట్టు. మీరంటే మీ ఫ్రెండ్షిప్ అంటే మాకు బాగా అర్థమైంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది చాలక మా ఎస్ఆర్హెచ్ ని హోమ్ గ్రౌండ్ లో ఓడించడానికి జాలి కలగలేదు. నువ్వు స్నేహితుడువా సులుగడివా? అరే ఏం సార్ మీ ఎల్ క్లాస్ కొని పట్టుకున్న మాటలు? ఏదో ఫామ్ లో గెలిచారని వదిలేయండి. ఫామ్ అనుకోవడానికి వాళ్ళు గెలిచింది ఎవరి మీద అనుకున్నావు? పాయింట్స్ టేబుల్ లో నా ముందోడు కాటేరమ్మ కొడుకులు. సిఎస్కే ఎంత మంచి ఎలివేషన్ ఇస్తున్నాడు. ఈ ఎలివేషన్ కాటేరమ్మ వినుంటే ఎంత బాగున్నావు. మర్యాదగా నువ్వు చేసిన మిత్రద్రోహానికి మిగతా మ్యాచ్ ఓడిపోయి అస్సాం ట్రైన్కి రా. అరే ఏంది మమ్మీ కథలు చూస్తున్నావు? దోసి క్యాన్సిల్ అయ్యేటట్టుంది. మిగతా మ్యాచ్ ఓడిపో. ఏంద్రా చోకేది నా బట్ట? వాళ్ళకే కానీ కప్పులు కొట్టిన దమ్ముంటే ఆ సిఎస్కే దమ్ముంటే పైకి రావాలి. కప్పులు కొట్టడం కాదు మళ్ళా దమ్ము ఉండాలా. ఏమిటయ్యా మీకున్న దమ్ము? ఏదో కొత్తలకు కప్పు ఇవ్వాల్సింది పోయి బంకలా తగులుకున్నారు. మీ పేరు మీద కప్పులు పెంచడం కాదు, కాస్త కొత్త టీముల మీద జాలి పెంచు. అసలు మీ నెట్ రన్ రేట్ ఎంత? ఏంట్రా హార్దిక్, నన్నే నెట్ రన్ రేట్ అడుగుతావా? ఇంకాసేపు ఇలాగ ఉంటే కంబ్యాక్ ఇచ్చి ఫైనల్కి వచ్చేస్తాం. ఇప్పుడు కంబ్యాక్ ఇస్తామంటే ఇంకా 100 మ్యాచ్లు లేవు. ఆల్రెడీ 8 మ్యాచ్లు అయిపోయి ఉన్నాయి.